ప్రభాస్ అంటేనే భారీ కటౌట్, చేతిలో పెద్ద కత్తి, యుద్ధం. గత కొన్నేళ్లుగా మనకు ఇవే గుర్తొస్తున్నాయి. బాహుబలి నుంచి మొన్నటి కల్కి వరకు ప్రభాస్ను ఒక సీరియస్ వారియర్ గానే చూస్తూ ఉన్నాం. కానీ ఫ్యాన్స్ మనసులో మాత్రం ఎక్కడో ఒక చిన్న వెలితి ఉంది. మా పాత డార్లింగ్ ఎప్పుడొస్తాడు, బుజ్జిగాడు లాంటి ఆ చిలిపి నవ్వులు మళ్ళీ ఎప్పుడు చూస్తామని ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఆ కోరిక తీర్చడానికే ది రాజా సాబ్ వస్తున్నాడు. నార్త్ అమెరికాలో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ చూసి ట్రేడ్ పండితులు ఆశ్చర్యపోవడానికి ప్రధాన కారణం ఇదే. ఇది వందల కోట్ల విజువల్ ఎఫెక్ట్స్ సినిమానే. యుద్ధం లేదు, కేవలం మారుతి మార్క్ హారర్ కామెడీ. గ్రాఫిక్స్లోనూ భయపెడుతూ నవ్వించనున్నారు. అయినా సరే 2026 జనవరి 8 ప్రీమియర్స్ ఉంటే నెల రోజుల ముందే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నారు. సాధారణంగా రాజమౌళి సినిమాకో లేదా భారీ యాక్షన్ సినిమాకో ఇలాంటి హడావిడి ఉంటుంది. కానీ ఒక ఫన్ ఎంటర్టైనర్కి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం ప్రభాస్ స్టార్డమ్కి నిదర్శనం. అసలు విషయం ఏంటంటే, ప్రభాస్ని సీరియస్ రోల్స్లో చూసి ఆడియన్స్కి ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. అందుకే ఈసారి ఆయన్ని ఒక ఫన్, ఈజీ గోయింగ్ రోల్లో చూడాలని డిసైడ్ అయ్యారు. మారుతికి కామెడీ టైమింగ్, హీరోల బాడీ లాంగ్వేజ్ని స్టైలిష్గా చూపించడంలో మంచి పట్టుంది. ఈ కాంబినేషన్లో వింటేజ్ ప్రభాస్ బయటకు వస్తాడనే నమ్మకమే ఇప్పుడు ఓవర్సీస్లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే స్పిరిట్ సినిమా పనులు డిసెంబర్లో మొదలవుతున్నాయి. లుక్ టెస్ట్ కూడా పూర్తయింది. అది ఎలాగో వాయిలెన్స్తో కూడిన సీరియస్ సినిమా కాబట్టి ఆ రక్తపాతం చూసేలోపు ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ ఇచ్చేలాగా రాజాసాబ్ ఉపయోగపడనుంది. ప్రభాస్ కెరీర్ గ్రాఫ్లో ఇదొక పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ స్టెప్. నార్త్ అమెరికాలో మొదలైన ఈ హంగామా చూస్తుంటే రాజాసాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నవ్వుల జాతర చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బాహుబలి 2 రికార్డులను టచ్ చేయాలంటే కత్తులే అవసరం లేదు, డార్లింగ్ నవ్వితే చాలు అని ఈ సినిమా నిరూపించేలా ఉంది. చూడాలి మరి ఓపెనింగ్స్ రికార్డులు ఏ రేంజ్లో ఉంటాయో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.